కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ కోసం ఎన్టీఆర్ పట్టుపట్టడంతో అనిరుద్ధ్ను సంగీత దర్శకునిగా ఎంపిక చేశారు. వాస్తవానికి కొరటాల శివ ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మలు సంగీత దర్శకత్వం వహించారు. దీంతో ఒక తమిళ సంగీత దర్శకుడితో సినిమా చేయించుకున్న అనుభవం కొరటాలకు లేదు. ఇష్టం లేకపోయినా అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి కాని కారణంగా ఏప్రిల్ 5 విడుదల తేదీని వదులుకున్న దేవర అక్టోబర్ 10కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా ఆ డేట్ కి కట్టుబడి ఉంటారా అంటే ఏమో చెప్పలేం. గత 2-3 ఏళ్లలో ఏ పాన్ ఇండియా సినిమా 2-3 తేదీలు మార్చకుండా థియేటర్స్ లో అడుగుపెట్టలేదు. సో మార్పులు అనివార్యం. దేవర విషయంలో కొరటాల శివ టాకీ పార్ట్, విఎఫ్ఎక్స్ తాలూకు పనులను ఎప్పటికప్పుడు పూర్తయ్యేలా చూసుకున్నా పాటల విషయంలో మాత్రం వేగం చూపించలేదు. కారణం అనిరుద్ధ్ రవిచంద్రని వేరే చెప్పనక్కర్లేదు. జాన్వీ కపూర్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని, కొంత భాగంతో పాటు కొన్ని పాటలు పెండింగ్ లో ఉన్నాయని, అవి కాగానే బయటకు వచ్చేయడమేనని చెప్పింది. ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే తెలుగు నేర్చుకుంటున్న సంగతి కూడా పంచుకుంది. ఇక సమస్య ఏంటంటే అనిరుద్ధ్ నుంచి బెస్ట్ అనిపించే ట్యూన్స్ రాబట్టుకోవడం. మామూలుగా తమిళ దర్శకులు అతని నుంచి ఎక్కువ ట్యూన్స్ డిమాండ్ చేయరు. ఇచ్చినవి బాగున్నాయని వెంటనే ఓకే చెప్పేస్తారు. కానీ మన తెలుగు డైరెక్టర్ల వర్కింగ్ స్టైలే వేరు. ఒక్కో పాటకు 2-3 ఆప్షన్లు ఇస్తే వాటిని హీరోతో పాటు డిస్కస్ చేసుకుని బాగున్నది ఎంచుకుంటారు. ఈ తరహా మోడల్ అనిరుద్ధ్తో కష్టం. ఎందుకంటే చేతి నిండా సినిమాలతో ఒకే ప్రాజెక్టు మీద ఎక్కువ కాలం ఖర్చు పెట్టే పరిస్థితిలో లేడు. అందుకే కొరటాల శివ ఒత్తిడికి లోనవుతున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా ఆయన దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మలతో మాత్రమే పనిచేశారు. కోలీవుడ్ టెక్నీషియన్స్ తో అనుభవం లేదు. మరి అనిరుద్ధ్తో అత్యుత్తమమైన పాటలు రాబట్టుకోవడం పెను సవాలే. దాన్ని ఎలా దాటుకుంటారో